అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎంత కావాలి మీకు? ఎంత కావాలి మీకు? అంటే అది రే రామ్ ఇంట్లో లేవగట్టు ఇంట్లో లేవగట్టు ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటుంది, ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. సో వీడియో వచ్చేసి మా మమ్మీ పైన మా తమ్ముడు డియో బైక్లో ఇందాక బైక్లో వస్తుంటే పైసలు విత్డ్రా చేసుకొచ్చిన బ్యాగ్ నుంచి. సో ఆ పైసలు అంతా మాకు తెలుసు స్టోరీ. ఆ పైసలు అయితే బండ్లో పెడతాం, బండ్లో పెట్టి తమ్ముని దగ్గర పైసలు అకౌంట్లు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ బండ్లో పెట్టి క్యాష్ ఉన్నాయి, ఇవి అవన్నీ ఏం చేస్తాం మీకు ఇస్తలేదు అని చెప్పి మా వాళ్ళ మీద ఉసుగొలుపుతాం, మా వాళ్ళ మీద ఉసుగొలుపుతాము. సో మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. మా వాళ్ళ బైక్ని ఎవరు ఇప్పుడు నేను పోయి చెప్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తమ్ముడు పైసలు ఇవ్వనాడుగా ఆ అకౌంట్లో కాకుండా బండ్లు వేయించు. నేను ఇప్పుడు చూసాను బండ్లో దీని గురించి అని అయితే బండ్లు నేను పైసలు బండ్లు నేను చూద్దాం, బండ్లు నేను వేపిస్తాను. అప్పుడే తింటున్నామా అన్నం తింటుండు. ఇలా కూర్చున్నా నా చెట్టు కింద చల్లగా ఉంది. చెప్పానికి డౌట్ వస్తుంది కానీ మంచం మీద ఒక్కడే ఉంది. అకౌంట్లో వచ్చిన పైసలు బండి నేను రిబ్బన్ కానీ వచ్చిన బండి ఇంట్లో నాకు రిబ్బలు ఎక్కువ గోడి మనిషి ఏడు కాడికి వస్తుంది, నెత్తిని ఓడుస్తుంది, ఉబ్బరిస్తుంది కోడి ఏడుంటే మంచి దయ్యాలు నాకన్నా కదా భయపడి నా ఇంట్లో ఉంటుంది. ఎందుకు అయిపోతుంది ఆగమాగమైతుంది. అప్పటి నుంచి పోదామని చచ్చిన కనిపించలేదు. రేపో బిడ్డ కలర్ ప్యాకెట్ తీసుకొస్తాం. ఆ ఫ్యాన్ అన్న బంద్ చేస్తాను. పైసలేరా పొద్దుగా ఎన్ని గంటలు అయినావు వీళ్ళకు పైసలు ఎన్ని ఉంచావు పొద్దుగా? 20 రూపాయలు ఉంచాను. మరి ఏమి మరి మిగిలిన పైసలు అలానే పెట్టిన ఎలా బుట్లు వేసిన. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు తీసుకుందా? 12 రూపాయలు. పనులు ఎందుకు ఇస్తుంది? ఒక ప్యాకెట్ నన్ను అడుగుతా పైసలు మాత్రం ఇక్కడ నాయని వేసిండంట. ఇంత చిల్లర ఉండొచ్చు. అయితే నోట్లు ఉండొచ్చు. ఈరా సోడియా 10 రూపాయలు నా దగ్గర ఎక్కడ లేకున్నా సరే బిడ్డ అడుగు కడుగు నన్ను ఎత్తి పువ్వు మన గుండు పట్టుకున్నప్పుడు ఇక్కడిగా నీ కావరం బాగుంది లేకున్నా సరే అని చెప్తున్నాను. సిద్ధు గారు ఇంట్లో తమ్ముని దగ్గర కూర్చోపోవా? తమ్ముళ్ళు వేస్తా కూర్చుంటాడు. తిని ఎట్లా పోయింది గోకరా వస్తువు ఇక ఫోన్లోనే ఉన్నాయి కదా. నా సార్ అయినా పొద్దుగా నువ్వు బండి కార్ కోసం నాకు లొల్లి లేని లొల్లి తీస్తాడు వీడు. రాదు బయట పోతున్నాయి బయట పోతావు. నీకు బండితో పని చెప్పు. వెంకటి వెంకటి నీకు బండి ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని ఇచ్చేసి తాళం చేసి ఇచ్చేసి తాళం పెట్టిరా కప్పులైనా పెట్టిరా. ఇక పోయి వెంకటిగా ఏమో చూసుకోవాలి. ఏం లేవు నిజంగా ఏం లేవు. ఏం లేవు అన్నావు నువ్వేం లేవు మరి అలా ఇంకేమి కాయిదాలు పైసలు ఉండే
మీరు అవి నాయి కాదు చెప్తున్నా. అయ్యే నేను బండికాడికి వచ్చిందే అవి నా పైసలు కాదు, మీరు మజాకు చేయకూడదు చెప్తున్నాను. నాకు తెలియదు తల్లి, నేను బండికాడికి రాలేను. నేను వచ్చింది ఇప్పుడు బయటకు. ఇప్పుడే కదా నేను సరే నాకు చెప్పు కానీ నేను ఇంటాను. ఏం చెప్పాలి? నేను వచ్చిందా ఇప్పుడే వచ్చినా కదా నేను. మరి బండ్లు ఎక్కడ మరి పైసలు నాయి కావురా దోస్తు అని అవి. ఏ దోస్తులు ఈ దోస్తుల మొక్కములో బ్యాంక్ ఆడు వేలు పెట్టనీకే దోస్తాలు నేను పొద్దులు ఇస్తాను తెచ్చుకున్నా, మళ్ళీ అవసరం ఉంది నాకు. ఎవరిని అడుగుతున్నా అవసరం నా మొక్కం చూస్తున్నా నాకు తెలుసా. నాకు ఆ బండే తీయరాదు, ఆ తాళం బంద్ చేయి మొత్తం. అప్పుడు ఏదో పైసలు లేవు. తీసుకున్న వాళ్ళని అడుగు, ఆ పైసలు చూసిన వాళ్ళని అడుగు. నాకు సంబంధమే లేదు. ముందే నేను బీపీ అని తెలుసుగా, ముందే నేను బీపీ బీపీ అయితే అవన్నీ నా మీద సబ్జెక్ట్ టూకోలని పైసలు ఇవ్వు. నువ్వు అది అలా 8,000 ఉండాలి మట్టం. ఒక్క రూపాయి తక్కువ మేము గుర్తుపెట్టుకొని వింటాడు. నాకు అవసరం ఉండే తెచ్చుకున్నాను, మళ్ళీ ఇచ్చేయాలి. ఏడుకెళ్ళి తెచ్చిస్తే 8,000 ఏం చేస్తావు అవసరం నాకు ఉంటాయా భయ అవసరాలు. ఎట్లుంటాయి ఇంట్లో అవసరం ఉంటుంది, బయటనే ఉంటుంది. 8,000 అవసరం మరి మీరు ఇంట్లో కడతా అంటే నేను బైక్ కింద తెప్పిస్తాను. 8,000 8,000 అనే తెప్పిస్తాను. 80,000 అని తెప్పిస్తా తెప్పిస్తావా? రేపు మీరు పేపర్ రాసుకోవాలి. ఏమన్నా తోలుకురాపో, నేను రాస్తా. అయితే ఇప్పుడు మిత్తులకే తెచ్చుకుంటు నేను రాస్తా తేపు తేపు తెచ్చి ఆ పైసలు చూసినా తీసిన ఇట్లా రాదు. అది దియ్యకి ఇట్లా రాదు. అది ఎట్లా తీసుకోవాలి ఇట్లా నాకు మాకు అది చేయలే, మేము డిక్కి చూడలే. మేము ఆ బండి కాడికే పోలేము ఇంకా. నేను కూర్చున్నప్పుడు మీరు డిక్కి చక్క వేయలేదు, అట్టలే డిక్కి నేను కూకుండా కట్టుకోమన్నది. పట్టణం తాళం ఎట్లా వేసిర్రు? డిక్కి చక్క వేయలేదు. మరి ఎట్లా వేసిపోయి పొద్దుగల మీరే కదా పోయింది. ఎవరు తీసి మా తీసి అట్లా వేసి పెట్టినా పెట్టిపోయినాడు. డిక్కి చక్క పట్టలేదు. అదే మీరే కదా. నాకు డౌట్ వచ్చింది కానీ మీరు తీయలేదు. మీరే కదా ఇంటికాడ ఉండి పోయిన వాళ్ళు. మరి ఎవరు తీసిండు? మీరు ఇప్పుడు వచ్చిరంటే మీరే తీసి కానీ సప్లైకి ఇవ్వమని. సిద్ధుండిగా సిద్ధు నేను అటు పోయినామా? ఆయన ఉండు, సిద్ధుండి ఈయనే ఉండు. అడుగు సిద్ధుండిగా అడుగు. మేము బండి కాడికే పోలేము. నీ కోరుకోం ఎత్తి 1000 రూపాయలు ఇస్తా ఉన్నట్టు. ఆయన లంచం ఇస్తామమ్మా. ఉండు సిద్ధు నీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి. నాకైతే ఇవ్వలేరు, పైసలే తీయలే. అన్న ఆయన మీద అందం అనగానే ఆడు బండి కాడికి ఇచ్చబోదు. అందుకని ఒక్కరు నీ 1000 రూపాయలు ఇస్తా. నీ 1000 రూపాయలు ఇస్తాను. ప్రామిస్ నేను ఒట్టేసి ఒక మాట ఒట్టే ఒక మాట. 1000 రూపాయలు ఇస్తాను, ప్రామిస్ చేస్తే ప్రామిస్. 1000 రూపాయలు ఇస్తావా? 500 ఇస్తా ప్రామిస్. నేను చెప్పా ఫోన్ తీసి చెప్పు. నేను 1000 రూపాయలు ఇస్తాను. నేనైతే బండి కాడికి ఇట్లా రాలేదు. 1000 రూపాయలు ఇస్తావుగా? నాకు అది దియ్య ఇట్లా రాదు. 1000 రూపాయలు ఇస్తావా? నా పైసలు కాబట్టి నాకు అవసరం లేదు. 500 ఇట్లా ఇస్తాను, ఆయన పైసలు కాకపోతే అమ్మ కథలు. 1000 రూపాయలు ఇస్తాను. అమ్మ ఇదే అని చెప్పిన నేను ఇంట్లో కాదు. మంచి కథ అవసరమా? అక్కడ నాకు లేట్ అవుతుంది పోవాలి. ఇగో 1000 రూపాయలు ఇస్తాను, ఇప్పుడే చెప్తాను. ఎవరికి రమ్మని 1000 రూపాయలు ఇస్తావా? ఇస్తావా అంటే చెప్తా. నువ్వు చెప్పినాక నేను ఇస్తాను. ఇస్తావా? నువ్వు చెప్పినాక నేను చెప్పినాక నాకు తోచేది అంత నేను నమ్మ. ఎక్కడికి లొల్లులు అయితే ఉంటుంది. నువ్వు పోలేవు బండి కాడి నీకు నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని అప్పుడు అంటే మీరే తీసిరు. ఏమన్నా చేసుకో, 1000 రూపాయలు ఇస్తాను. నాకు సంబంధమే లేదు. ఏమన్నా చేసుకో. ఇస్తావా? ఫోన్లో 8,000 పెట్టుకొని ఆట ఆడుతున్నావు. ఇంకా సాతాతమ్మ గొప్పరా సాతమ్మ కొట్టి ఏం చేసుకోవాలి? నాకు 8,000 ఇస్తావా? అయ్యో, 8,000 ఇస్తావా? నీ ఫోన్లో సాతాతమ్మ కొడితే ఇంకా 7,000 ఎట్లనైనా చేసుకొని గుర్పు కట్టుకో. అవునా? నేను కట్టాలి గుర్తు. సరే కానీ 1000 రూపాయలు ఇస్తావా? అన్ని ఇస్తాడు. 7,000 కట్టిరా కొట్టిరాపు. ఇస్తావా? ఇంకా సాతాతమ్మ కొట్టిరా పొర ఫోన్లో పైసలు కదా మర్చిపోతున్నాం బిడ్డ. 1000 రూపాయలు ఇస్తే పక్కిస్తాను. పక్కిస్తా 1000 రూపాయలు. ఒట్టు నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఇంకా లంచాలకు మంచం తిన్నాడు. నన్ను మొత్తం ఇట్లా చెక్ చేసుకో. ఒక లేడీస్ చెప్పరా? చెప్పింది ఇస్తావా? కదా. 1000 రూపాయలు. ఆచారాలు బేరా నేను ఇన్ని రోజులు ముద్దుల కొడుకు అనుకున్నా. ఇదే తెలిసిపోతుంది. ఏం రంగపాలు చేసినాయి. తెచ్చుకో, ఫోన్ తెచ్చుకో. అన్న కడతాడు. గుండెతో లొంటనే పడుతుంది ముఖం. కొట్టు ఫస్ట్ అన్న కడతాడు. ఈ నెల నువ్వు కట్టు. మస్తు 1000 రూపాయలు ఇస్తాను. మస్తు ఎగురు వెళ్తాడు. మరి 1000 రూపాయలు ఇస్తాయి. దొంగతనం దొంగతోట మస్తు ఎగురు వెళ్తాడు. అలా కట్టిస్తావు, నువ్వు గట్టెక్కుతావు.
1000 రూపాయలు ఇస్తాను ఎటు కొనుక్కోవాలి మీ తాను ఇస్తావా ఇప్పుడు అది ఇవ్వవు. నీకు ఇస్తాడు పీకే కట్టుకోవాలి ఎందుకు ఇవ్వాలి? ఇస్తాడు మస్తు ఇస్తాడు పో ఇస్తే ఎంత కాదు తెచ్చుకుంటా 1000 రూపాయలు ఇస్తారా నా దాంట్లో పోతు కూడా ఈ అమ్మ ఈడిగలు వచ్చినాయి వచ్చినాయి చూసుకో నువ్వు వచ్చినాయి మెసేజ్ పడరా ఈడిగలు చూస్తుంది పైసలు ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసి వచ్చినాయి ఇచ్చేయి మీరు దొంగలంటే దొంగలే కదా. నా 1000 రూపాయలు నాకే ముందుగానే వస్తలేదా ఇక ఆయన ఇస్తాడు నువ్వు నా చూసుకో 1000 రూపాయలు నాకే నువ్వు ఆయన్నే తీసుకోండి ఆయన ఇస్తాడు నీకే ఇల్లు ఏమైనా కమిషన్ కొట్టినట్టు అంటే మీరు చూసుకోరు. మేము వస్తారు మేమే అమ్మ నేను మంచి కూడా చెప్తున్నా, అది నా పైసలు ఇట్లా కావు. 8000 కొట్టినాగా ఇంకెందుకు ఎంత కావాలి మీకు? బయట బోకడతానం చేస్తున్నా. అమ్మ గుర్తు ఇంకెన్ని వేలు అంటావు ఆగుమారంట నూక్తేనే ఉండరు కానీ నా 1000 రూపాయలు నువ్వు తీసుకో నాయి 1000 రూపాయలు అందులోకైనా ఇస్తాడు మరి గుర్తు చెప్తున్నా పని మీద గుర్తా నువ్వు పైసలు సప్లై రాదు మరి ఆయన ఏం చేస్తాడు అది మట్టం నువ్వు గుర్పు కట్టింది. మొత్తమే నాకు 8000 ఎందుకు కొట్టమని? అరే సాయం పోయిందంటే నేను అందులో 1000 రూపాయలు నేను చెప్తున్నా, నేను రానే కొడతా. ఆయన చిల్లర ఏమవుతుంది నాకు ఇవే కావాలి, నాకు లోట్లే కావాలి. దండం పెడతా. అన్న పెట్టరా 10,000 మట్టం కొట్టి వస్తా సాక్షి అమ్మ ఏం నాగా సమాలు అన్న నేను చెప్తున్నాను. నువ్వు ఇచ్చేయి నేను 500 ఇస్తే ఇచ్చేయి ఆయన ఇచ్చేయి ఆయన నా 1000 రూపాయలు ఇస్తానంటేనే చెప్పినా మరి. ఆయన చేయి నుంచి అట్లా కొట్టేసినాడు అట్లా తీసుకో ఆయన ఇవ్వాలి నాకు అన్ని ఇస్తానే నేను 1000 రూపాయలు ఇస్తా. ఆయన మళ్ళీ ఎట్లా 10,000 మొత్తం మనకి ఒకసారి నాకు ఈ బిడ్డ నీకు లేదు ఓలికి లేదు. ఆయనకి 8000 గిట్లా కొట్టలే నేను. దవాఖానే పోతే ఆయనకి 500 ఇస్తానని నాకు కొట్టినా అని చెప్పిండు. అవునా మరి ఇంకటి 2000 కొట్టకపోతే మంచిగానే అవుతుంది మీ కథ అది మన ఇక పైసలు ఇద్దరా ఇదంతా వీడియో కోసం తీసి పైసలు మానే నాకైతే వీడియో చెప్తానే చేసాము. దొంగలంటే దొంగల పేరు. పైసలు ఒకటే ఇంట్లో ఒకటి ఎవరు కొట్టినా ఎవరు కొట్టినా అన్నకు కొట్టి చెప్తావు అన్నట్టు చెప్పిండు కొట్టినాను. కొట్టినా కొట్టినా ఆడే ఇట్లా వీడియో తీద్దామంటే సరే అండి. తగిలినారు 2000 ఇంకెన్ని వేలు కావాలని గుర్తుకి ఇంకెన్ని వేలు కావాలి 2000 ఇస్తుందా అన్నకు 8000 కొట్టినా 2000 ఇస్తా 10,000 ఇంకెన్ని వేలు అన్నమాట.